జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. ఈరోజు మనం తెలుసుకోబోయే శ్లోకం రావణకృత శివతాండవ స్తోత్రం. శివుడు తాండవం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ స్తోత్రంలో చక్కగా రావణాసురుడు వర్ణించాడు. రావణాసురుడు వర్ణన అంటే రావణాసురుడు అనేసరికల్లా మనం రాక్షస స్వరూపంగా చూస్తాము. నిజంగానే ఆయన రాక్షస ప్రవృత్తి ఆయనది, కాదనట్లేదు. కానీ ఆయనకున్న ఏంటంటారు దాన్ని, శాపం వల్ల ఆయన అలా తయారయ్యాడు. ఎందుకంటే సదా విష్ణుమూర్తిని ఎంత వేగంగా చేరుకోవాలి అనేదానికి ఆయన తాపత్రయపడ్డాడు. అందుకే ఆయన 3 చెడ్డ జన్మలే ఎత్తాడు. 7 మంచి జన్మలు కావాలా, 3 చెడ్డ జన్మలు కావాలా అంటే నాకు 3 చెడు జన్మలు ఎత్తినా పర్వాలేదు, నేను నీ దగ్గరికి త్వరగా చేరుకోవాలి స్వామి అని జయా విజయంలో ఒకరిగా ఉన్న ఆయన అడిగితే ఆయన రావణాసురుడు తలక అవతారంగా ఆయన వచ్చాడు. ఆయన పరిపాలించిన లంక ఇప్పటికీ ఉంది. మనమైతే రావణుడు రాక్షసుడుగా చూస్తాం, కానీ శ్రీలంక ప్రజలు అక్కడ ఆయన ఒక వైద్యుడిగా, ఆయన ఒక మ్యూజిషియన్గా, ఆయన ఒక చాలా విషయాల్లో ఆయన ఆరితేరిన వాడు. ఎన్నో వేదాలు రాశాడు, ఎన్నో స్తోత్రాలు రాశాడు. రావణకృత శివతాండవం మాత్రమే మనకు తెలిసిన శ్లోకం, మనకు తెలిసిన స్తోత్రం. కానీ ఆయన రాసిన చాలా బుక్స్ అనేవి శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయి. విభీషణుడు ఆయన అన్నయ్య గారైన రావణాసురుడు రాసిన వేద గ్రంథాలన్నిటినీ కూడా పొందుపరిచాడు. అవి ఇప్పటికే మనం శ్రీలంకలో చూడొచ్చు. ఇప్పుడు స్వామివారి తాండవాన్ని రావణాసురుడు ఎలా చూశాడు అంటే, ఒకనాడు రావణాసురుడు విచిత్రమైన ఘోరమైన తపస్సు చేశాడు. ఎందుకంటే ఆయన మొదట పుట్టడంతో రాక్షస ప్రవృత్తితో పుట్టాడు. ఎన్ని వేదాలు చదువుకున్నా, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా సరే ఆయన ఒక రాక్షస ప్రవృత్తితో ఆయన ఉండేవాడు అనమాట. ఎందుకు అంటే రాక్షస ప్రవృత్తి అంటే ఇంకా అంతకుమించి వేరొకటి ఏం లేదు. ఎప్పుడు పక్కనున్న వాళ్ళని హింసించడంతో వాళ్ళు ఆనందపడుతూ ఉంటారనమాట. మంచివాళ్ళు అంటే ఏముంది, పక్కనున్న వాళ్ళ సంతోషాన్ని కూడా యువతల వీళ్ళు ఎంజాయ్ చేస్తూ వీళ్ళు బాగా సంతోషపడిపోయేవాళ్ళు అల్ప సంతోషులు. నాకు చెప్పాలి అంటే వాళ్ళు మంచివాళ్ళు. రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, పక్కనున్నవాడు ఎంత ఖేద పడితే యువతల వీడు అంత ఆనందపడిపోతూ ఉంటాడు. ఇప్పటికీ మనలోనే చాలామంది ఉన్నారు, పక్కనున్నవాడిని హింస చేస్తే, అదే నింద చేస్తే, ఈ మాటలతో హింస అంటే అప్పట్లో కొడ్డాలు తెడ్డాలు ఏం అక్కర్లేదు. ఇప్పుడు నింద చేసినా చాలు. మనకి అత్యుత్తమమైన సాధనం ఏది అంటే మన నాలుక. మన నాలుకతో ఏదైతే మాటలు అంటామో, మన నోటితో ఏదైతే మాటల్ని అవతల వాడి మీద విసిరేస్తామో, వాడు ఆ మాటలకి ఎంత ఖేదపడితే మనకు అంత సంతోషంగా ఉంటుంది. చూడండి, అలాంటి వాళ్ళది రాక్షస ప్రవృత్తి. ఇంతకన్నా కొంచెం ఘోరంగా ఉండేవాడు రావణాసురుడు. సో ఆయన బయటకు వస్తే కూడా గాలి కూడా చల్లగా మెల్లగా వీయాలి, సూర్యుడు కూడా అంత గట్టిగా రాకూడదు, చక్కగా కొంచెం కిరణాలతో తెల్లవారు ఎలా అయితే సూర్యుడు ప్రకాశిస్తాడో అటువంటి సూర్యుడు కావాలి అని ఆజ్ఞాపిస్తే సూర్యుడు కూడా అలాగే ప్రకాశించాలి, అంతే. రావణాసురుడి మాటకి ఎదురు వెళ్ళేది లేదు. అంటే ఆయన అంత ముల్లోకాలని అప్పుడు జయించాడు ఆయన స్వార్థ బుద్ధితో. ఎందుకు అలా అంటే, ఆయన ఒకనాడు ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన అపారమైన శక్తికి కావాలి అని చెప్పి ఆయన ఈశ్వరుడు కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు తపస్సు చేసిన వెంటనే రాడు కదా, ఎందుకు వస్తాడు? ఈశ్వరుడు మాత్రం తెలియదా ఇవన్నీ కూడా? ఈయనకు బలం ఇస్తే ఎలా ఉంటుంది, వీడికి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది పరమేశ్వరుడికి తెలియదా? మనకైతే తెలియదు. కానీ అందుకని చెప్పి ఈశ్వరుడు ఏమొచ్చి రాలేదన్నమాట. ప్రత్యక్షం కాపోయేసరికి రావణాసురుడు కోపం వచ్చి ఆయనకున్న 10 తలలకి ఒక్కొక్క తల నరికేసుకుంటూ హోమగుండంలో వేయటం స్టార్ట్ చేశాడు. ఆయన హోమగుండంలో వేస్తూ ఉంటే పరమశివుడు ఏమొచ్చి చూస్తున్నాడు. ఆయన అందరికీ తండ్రే కదండి. పాపం ఒకంత జాలి కలిగింది ఆయనకి. భోళాశంకరుడు అసలుకే ఆయన, అందుకని చెప్పి ఒకంత జాలి కలిగి ఆయనేమో ప్రత్యక్షం అయ్యాడు. లాస్ట్ తల కోసేసుకుంటున్నాడు ఇంకా రావణాసుడు. అప్పుడు ప్రత్యక్షమయ్యి, స్వామి
ఎందుకు నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు లేనిదంటూ ఏముంది, ఇప్పుడు నువ్వేమొచ్చి ముల్లోకాల్ని ఏలుతున్నావు కదా, ఇంకా ఏం కావాలి నీకు అంటే అప్పుడేమో ఆయన చెప్పాడు, లేదు నాకు ఇంకా బలం కావాలి, నేను ఎవరి చేతిలోనూ మరణించకూడదు. మీకు తెలిసినవే ఇవన్నీ విచిత్రమైన కోరికలన్నీ కూడా, మానవుడు తప్పించి మిగతా ఎవరి చేతిలోనూ నేను మరణించకూడదు, మానవుడు కోతి ఇలాంటి జన్మలు తప్పించి మిగతా ఎవరి చేతిలోనూ నేను చనిపోకూడదు, గాలిలో చనిపోకూడదు, నేలలో చనిపోకూడదు, ఇంకా అవన్నీ కూడా విచిత్రమైన కోరికలు, వాటి కోసం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సో వాటన్నిటికీ భిన్నంగా కూడా ఈశ్వరుడు రాగలడు. సో ఇవన్నీ దగ్గర ఉండాలి, నాకు చావు రాకూడదు అంటే నువ్వే నా దగ్గర ఉండిపోవాలి అని చెప్పి ఒక షరతు పెట్టాడు. నేను నీ దగ్గర ఉండిపోవాలా? ఆశ్చర్యపోయి, సరేలే నా శక్తిని అంతటినీ కూడా ఇందులో భద్రపరిచి నేను నీకు ఒక లింగ రూపంలో ఇస్తాను అని చెప్పాడు. ఒక లింగాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇది ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు. సరే అని చెప్పి రావణాసురుడు అనుకున్నాడు, ఓహో ఇదెంతలే, నేను లంకకి తీసుకెళ్ళలేకపోతానా అని అనుకున్నాడు ఆయన. సరే అది పట్టుకున్నాడు. ఆత్మలింగం కథ మనందరికీ తెలిసిందే. కానీ ఇవన్నీ అయిపోయాక ఆత్మలింగం ఆ దగ్గర విడిచిపెట్టేశాడు. ఈ కథ కూడా మనకు తెలిసిందే. లేదు మీకు తెలియదు అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెప్తాను మీ అందరికీ కూడా. ఈ కథ అంతా పక్కన పెడితే ఆయనేమో ఆయన రోజు కూడా అక్కడికి వచ్చేవాడు, అభిషేకం చేసేవాడు. స్వామివారు అక్కడే లింగం అక్కడే ప్రతిష్టాపన అయిపోయింది. ఇదంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ చేసి మరీ చెప్తున్నాను. అందుకే మరి ఇంకోలాగా అనుకోకండి. రావణుడు ఎప్పుడు ఆయన తాండవం చూశాడు అనేది మీకు తెలియాలి కదా, అందుకని చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఈ లింగానికి ఏమొచ్చి రోజు వచ్చి అభిషేకం చేసేవాడు, వెళ్ళేవాడు. వెళ్తూ ఉంటే ఒకనాడు నారదుడు ఏమొచ్చి వచ్చారనమాట. నారద మహర్షి అన్నారు, రావణ నీకేమొచ్చి అందరికంటే ఎక్కువ బలాన్ని మహేశ్వరుడు ప్రసాదించాడు కదా, అయితే నువ్వు ఆ బలాన్ని ఎప్పుడైనా పరీక్షించావా అని అడిగాను. రావణాసురుడికి కూడా ఒక ఇంత డౌట్ వచ్చింది. ఎందుకంటే తెలివి ఎలా ఉంటుందంటే మనిషిది చాలా వింతగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన రాక్షసుడు కాబట్టి రాక్షస ప్రవృత్తితోనే ఉంటాడు. ఎప్పుడు నేను పరీక్షించలేదు స్వామి, మీరు చెప్పారు కాబట్టి నేను పరీక్షిస్తాను అని అన్నాడు అనమాట. అని గోకర్ణంలో ఉన్న పరమేశ్వరుడి లింగాన్ని ఎత్తగలిగాడు. ఎత్తడానికి ట్రై చేశాడు. ఆయన ఎంత ప్రయత్నించినా రాలేదు ఈశ్వర శివలింగం. అదేంటి నేను ఇంత కష్టపడి నేను అన్ని వరాలు కోరుకుంటే ఆఫ్టర్ ఆల్ ఒక లింగాన్ని ఎత్తలేకపోయానా అని అనుకున్నాడు. రావణాసురుడి దృష్టి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అది ఒక్క లింగం అని మాత్రమే అనుకున్నాడు, పరమేశ్వరుడు యొక్క ఒక శాలిగ్రామం అనుకున్నాడు. కానీ అది ముల్లోకాలు ఏలుతున్న పరమాత్మని ఆయన గుర్తించలేదు. ఒకవేళ గుర్తించి ఆయన ఒక్కసారైనా పరమేశ్వర నేను నిన్ను పరీక్షించానే, నన్ను క్షమించు తండ్రి, నాతో రా అని ఒక్క మాట ఆయన అడుగుంటే పరమేశ్వరుడు నిజంగా ఆయనతోనే వెళ్ళి ఉండేవాడు. కానీ ఆయనకు తెలుసు కదా ఏది ఎలా చేయాలి, బుద్ధిలో వైక్లభ్యం ఎలా రప్పించాలి అనేది కూడా ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే, సరేలే ఊరుకో పిల్లాడు కదా అనేసి కాసేపు ఊరుకున్నాడు. ఊరుకుండేసరికల్లా ఎప్పుడైతే ఈ గోకర్ణ క్షేత్రంలో ఉన్న లింగాన్ని ఎత్తలేకపోయాడో ఆయనకి చాలా కోపం వచ్చింది. రావణాసురుడికి కోపం వచ్చి ఆయన హిమాలయాలను కూడా ఎత్తితే, దీనికన్నా బరువు హిమాలయాలు కదా, ఎత్తితే నేను బలవంతుడని నిరూపించుకోవచ్చు అని అనుకున్నాడు. చూడండి, బాగా గమనించండి. హిమాలయ పర్వతం ఎవరి అధిష్టానం అంటే పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి కూర్చుండే ప్రదేశం అది. ఆయన సాక్షాత్తుగా అక్కడ జపం చేసుకునే ప్రదేశం అది. సో అలాంటి ప్రదేశానికి రావణాసురుడు వెళ్ళాడు. వెళ్ళి హిమాలయ శిఖరాల్ని ఎత్తడానికని ట్రై చేశాడు. ప్రయత్నిస్తున్నాడు. చాలా ప్రయత్నం చేశాడు. ఈ మధ్యలోనే కార్తవీర్యార్జున కథ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది అయిపోతుంది. కార్తవీర్యార్జున కథ పక్కన పెడితే ఒకంతకి ఈ హిమాలయ పర్వతాన్ని
ఎత్తాలి అన్న ఒక కుతూహలంతో తన 10 చేతులు 20 చేతులతోటి ఎత్తడం ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఎత్తుతుంటే పైన ఉన్న దేవతలందరూ కూడా కకావికలం అవుతున్నారు. అంటే ఒకంత భూమి షేక్ అవుతుంది. ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నాడు కదా. మహేశ్వరుడు ఇచ్చిన బలం ఎలా ఉంటుంది? ఆయన ఇచ్చిన బలం మామూలుగా ఉండదు కదా. అందుకని చెప్పి ఒకంత భూమి అనేది కంపిస్తూ ఉంటే అక్కడ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? అమ్మవారితో కలిసి తాండవం చేస్తున్నాడు. ఎలా ఉన్నాడండి? అమ్మవారితో కలిసి ఆయన నృత్యం చేస్తున్నాడు. నృత్యం చేస్తూ ఉంటే ఆయన ప్రశాంతతను కోరుకునే ప్రదేశాల్లో హిమాద్రి పర్వతం ఒకటి. అదే మనకి ఇప్పుడున్న మానస సరోవరం, కైలాస పర్వతం. ఈ కైలాస పర్వతాన్ని ఆయన కుదపడంతో ఆయనకి కోపం వచ్చింది. పార్వతీదేవి పక్కనుండి అన్నది, నీ భక్తుడు అని అన్నారు కదా స్వామి, చూడండి వాడు ఎలా చేస్తున్నాడో. మీ యొక్క జప పర్వతమైన కైలాస పర్వతాన్ని వాడు కదుపుతున్నాడు, మీకేం కోపం రావట్లేదా? అవునులే, మీకెందుకు కోపం వస్తుంది, మీ బిడ్డడే కదా అని అన్నారు. పార్వతి, నువ్వు అలా అంటావేంటి? నా బిడ్డడు అంటావేంటి? తను నీకు కూడా బిడ్డడు కాదా? ఆవిడ దృష్టి పక్కన ఉంచితే ఇప్పుడు అమ్మవారికైనా అయ్యవారికైనా, ఇప్పుడు నాన్నగారికైనా ఆ అమ్మకైనా ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు మంచి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇద్దరిలోనూ ఒకడేమో 60 సంవత్సరాల తల్లిదండ్రులకు వచ్చాక వృద్ధాశ్రమంలో పడేసి, ఇంకోడేమో ఆ 60 సంవత్సరాలు అయిపోయాక కూడా అమ్మా నాన్నకి మనం చూడడం ఏంటి, మనమేమో వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి వాళ్ళని క్షేమంగా చూసుకున్నాడు అనుకోండి. ఆ పిల్లలిద్దరూ కూడా ఆ తల్లిదండ్రులకు సమానమే. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు కాబట్టి. అలా అమ్మవారిది అయ్యవారిది కూడా ప్రేమ అనేది ఒకేలా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసే దూర్త చేష్టలతోటి ఒకంత కోపం నటించకపోతే ఎలా? తండ్రి చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే చిన్న దెబ్బ వేస్తాడు. అలాగని చెప్పి తండ్రి చెడ్డవాడనా? తండ్రికి ప్రేమ లేదనా? ఉంటుంది కదా. అలాగే స్వామివారు కూడా ఈ తాండవం చేస్తున్న ఈశ్వరుడు ఘోర తాండవం, అదే విచిత్ర తాండవం చేశాడు. మనకి చెప్పాలి అంటే ఆ నృత్యం కాస్త తాండవంగా మారింది, శివతాండవంగా మారింది. ఢమరుకాన్ని ఒక చేత్తో పట్టాడు, త్రిశూలాన్ని ఇంకో చేత్తో పట్టాడు. ఆయన శిరోజాలనేమో ఒకంత గాల్లో ఇటువైపు ఒకంత ఇటువైపు ఒకంత ఆయన చేస్తున్న నృత్యానికి అవి భుజం మీద పడకుండా ఆ గాల్లోనే తాండవం చేస్తున్నాయి. అంటే ఊగిసలాడుతున్నాయి గాల్లోనే ఆ శిరోజాలు. అంటే ఆయన ఎంత దీక్షతో ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు అనేది, కాళ్ళు కింద పట్టకుండా ఒకే కాళ్ళతో ఎలా చేస్తున్నాడు అనేది రావణాసుడు కింద నుంచి చూశాడు. అప్పుడు చూశాడు శివతాండవం. ఎంత అదృష్టవంతుడో కదా. ఒకంత రాక్షస ప్రవృత్తి అయినా కూడా నాకైతే అనిపించింది ఏంటంటే, ఒక్కసారైనా స్వామి, నేను నిన్ను అంత ఘోరంగా అంత రుద్ర రూపంలో చూడకపోయినా సరే ఒక్కసారైనా శాంత స్వరూపంలో కనిపించు స్వామి అని అనుకుంటాను. అంటే స్వామి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అంటే మనకు కనిపించట్లేదా అంటే కనిపిస్తాడు. అంతటా పరమశివుడు కనిపిస్తాడు. చూసేవాడికి అంతటా పరమశివుడు కనిపిస్తాడు. చూడని వాడికి ఏది లేదు. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి వమ్ము. అది పక్కన పెడితే కనుక అప్పుడు చూశాడండి రావణుడు శివతాండవం. దీని నెక్స్ట్ వీడియోలో రావణాసురుడు తలక శివతాండవ స్తోత్రం చెప్తాను. మీరందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మీరు విన్నారు అంటే కనుక నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. మీరందరూ నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని మరిగా కోరుకుంటున్నాను. జై హింద్.